రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్లో దారుణం జరిగింది. ఇల్లు అమ్మకం తండ్రి కొడుకుల మధ్య చిచ్చు రాజేసింది. డబ్బుల విషయంలో గొడవ మొదలైంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఈ విషయంలోనే గొడవ జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోపానికి గురైన కొడుకు రాకేష్ తండ్రిని రాడ్తో కొట్టి గాయపరిచాడు. గొడవలు వద్దు అని వారించడానికి వచ్చిన మామ శ్రీనివాసుని కూడా గాయపరిచాడు. తీవ్రంగా గాయాల పాలైన ఆ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికి ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు తండ్రి పైన అత్యంత దారుణంగా దాడి చేసే సమయంలో మామ అడ్డొచ్చి ఆపే ప్రయత్నం చేశారు. ఆపడంలోనే ఇద్దరు పైన అత్యంత దారుణంగా హత్య చేసి చంపేసిన పరిస్థితి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు అయితే ఇద్దరు మృతదేహాలని హాస్పిటల్కి తరలించారు. అక్కడ చాలా ఎమర్జెన్సీలో వాళ్ళకి వైద్యం కూడా అందించే ప్రయత్నం చేశారు. కానీ ఆ లోపే వాళ్ళు చనిపోయినట్టు అధికారులు అయితే నిర్ధారించిన పరిస్థితి. ప్రస్తుతం రాకేష్ని పోలీసు అధికారులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అంటే విచారణలో మాత్రం కొంతకాలం క్రితం ఒక ఇల్లు అమ్మారు. డబ్బుల విషయంలో పదే రాకేష్ తండ్రితో మామతో గొడవ ఉండేవాడు. కానీ ఈరోజు అత్యంత దారుణంగా దాడి చేస్తుంటే అతనికి ఆపే ప్రయత్నం చేసే సమయంలో ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేశాడనేది కూడా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి. కెమెరామెన్ హరికృష్ణతో నూరు మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.